హాయ్ గాయ్స్, నేను ఒక అర్జెంట్ వర్క్ ట్రిప్, అంటే అర్జెంట్ కాదు, అన్అవాయిడబుల్ వర్క్ ట్రిప్ మీద వెళ్తున్నా. ఇవాళ నేను వెళ్ళిపోయే ముందు వీళ్ళకి కావాల్సిందంతా సెట్ చేసి పెట్టేసి ఆ తర్వాత వెళ్దాం అనుకుంటున్నా. సో వర్క్ నడుస్తుంది, ఈహా ఏమో డే కేర్లో ఉంది. సో ఐమ్ గోనా గెట్ హర్ సూన్. ఏదైనా చిన్న చిన్న రెసిపీ సో దట్ మా హస్బెండ్ మళ్ళీ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, సాంబార్ అయినా పాపకేమో ఇట్లా ఏదైనా ప్యూరే అలా చేద్దాం అనుకుంటున్నా. సో నాకు కొంచెం ఇలా టెన్షన్గా ఉంది వదిలేసి వెళ్ళాలంటే. ఐ డోంట్ వాంట్ టు గో, బట్ ఇట్స్ ఓకే. లెట్స్ క్రాస్ దిస్ ఫేజ్. నేనేం పెట్టుకున్నానంటే ఒక్కరోజుకి కాబట్టి ఐ ప్యాక్డ్ వన్ డ్రెస్ అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా. బికాస్ నన్ ఆఫ్ మై ఓల్డ్ డ్రెస్సెస్, ఫార్మల్ డ్రెస్సెస్, ఆఫీస్ వేర్ పట్టడం లేదు బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వెయిట్. సో నేను వేరే డ్రెస్ ఆర్డర్ చేసుకున్నా, ఒకటి స్పేర్ డ్రెస్ అట్లా పెట్టుకున్నా ఊరికనే. బ్లాక్ వేసుకుంటే మన వెయిట్ కొంచెం ఎక్కువ కనపడకుండా కొంచెం తక్కువ కనబడుతుంది అని నా ఫీలింగ్. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. అంటే ఫస్ట్ టైం ఇలా ఒక సిచ్యువేషన్. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోనా బీ. నా ఫోన్ వెనక్కి ఇది పెట్టుకునేది దొరకలేదు కదా ఇంకా. పాపకి యాపిల్ ప్యూరే పెట్టేశాను, అది రెడీ అవుతుంది. అది ఫ్రీజ్ చేసేస్తా. ఆ తర్వాత కొర్ర పొంగల్ చేద్దాం అనుకున్నా. కొర్రలేమో నేను నైట్ నానబెట్టాను, సో దాంతో అది చేస్తా. బ్రేక్ఫాస్ట్కి తనకి క్విక్గా గ్రాప్ చేసుకునేటట్టు ఐ వాంట్ టు మేక్ సమ్ ఓట్స్, ఓవర్ నైట్ ఓట్స్. ఏంటో నాకు టెన్షన్. దీంట్లో ఓట్స్, చియా సీడ్స్, హెంప్ సీడ్స్ వేస్తున్నా. డిప్ సీడ్స్ మీకు తెలిసే ఉంటుంది, దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయట. అవన్నీ నాకు తెలియదు, బట్ దీస్ ఆర్ గుడ్. కొంచెం ప్రోటీన్ పౌడర్, స్వీట్నెస్ కోసం బాగుంటుంది. ఐఎమ్ యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ హనీ, లిటిల్ బిట్ ఆఫ్ నట్స్. ఇందులో నట్స్ లాస్ట్కి వచ్చేసినాయి, సో ఇట్లా ఏదైతే పౌడర్ ఉందో అది కూడా యాడ్ చేసేస్తున్నా బికాస్ అది కూడా టేస్టీగానే ఉంటుంది కాబట్టి. అండ్ ఫైనలీ ఐఎమ్ యాడింగ్ ఓట్ మిల్క్. అండ్ ఐ విల్ డూ లైక్ దిస్. మామూలుగా అయితే యాపిల్స్ ఇట్లా ఏదైనా వేస్తాను, కానీ బ్లూబెర్రీస్ దీని మీద ఫ్రెష్గా వేసుకొని తింటే బాగున్నాయి అని అనిపించింది. సో అందుకనే ఐ లెట్ ఇట్ బీ లైక్ దిస్. వేడిగా మూత పెట్టకుండా కొంచెంసేపు ఉంచేసి కొంచెం చల్లబడిన తర్వాత పెడతా. తనని తీసుకొచ్చాక పెడతా, ఇట్ విల్ బి నైస్. గాయస్, కొర్ర పొంగల్ చేసా. ఇందులో ఉంది, ఓపెన్ చేసి చూడాలి ఎలా ఉందో తెలీదు. సో బేబీ ఫుడ్ ఈజ్ రెడీ, అదేంటి ఓవర్ నైట్ ఓట్స్ రెడీ. I made కొర్ర పొంగల్ ఫర్ యూ. దీనిలో వాటర్ తక్కువనే అనుకుంటా, బట్ ఎనీవేస్. ఇప్పుడు రైస్ బదులు ఇది కదా అంతనా? దీనిలో పప్పు వేసేసాను ఇట్లా, జస్ట్ తినడమే డైరెక్ట్. కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ ఉండాల్సింది.
ఇట్లా అబ్జర్వ్ అయిపోయినాయి అంతే. ఇప్పుడు వేసి పెట్టచ్చు ఊరికే కొంచెం అవసరం లేదా, బట్ ఇట్ లుక్స్ గుడ్. ఒక స్పూన్ చూస్తారా? మనం ఒకటి చేస్తాం కదా, వాట్ ఈజ్ ఇట్? పులగం. పులగం అలా ఉంది కొంచెం. కొంచెం వాటరీగా ఉండాలి ఐడియల్లీ, బట్ అందులో అంత పీల్చేసుకునే వాటర్ తక్కువ వేసినట్టున్నా. బాగుంది టేస్ట్. పెసరపప్పు కొర్రలు ఈక్వల్ రేంజ్లో వేసా, సో ఇట్స్ లైక్ ప్రోటీన్ ఉంటుంది. లుక్ ఎట్ దిస్, ఐ మేడ్ ఓవర్ నైట్ ఓట్స్ ఫర్ యూ ఆల్సో టుమారో మార్నింగ్ ఫర్ ఓన్లీ. ఇప్పుడు మిల్క్ బాటిల్స్ పెట్టాలంతే. ఇంట్లో ఉంటే కూడా ఇది చేయవు నాకు. హే రోజు చేయట్లేదా? గుండు పగులుద్ది. రే విహా, ఏంట్రా నువ్వు నేను లేకుండా ఉంటావా? డాడీని సతాయిస్తావా? డాడీని సతాయిస్తావా? అలెక్సా స్టాప్. ఏంటి? I love you, Iha. I'm gonna miss you, Pongatulli. డాడీ చెప్పింది విను, ఎక్కువ గోల్ చేయొద్దు. డాడీ ఫుడ్ పెడితే తిను, డాడీ మిల్క్ పెడితే తాకు, బజ్జమంటే బజ్జు. ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు, నైట్ పడుకోవాలి వెంటనే. ఓకే, గుడ్ జాబ్. కెన్ యూ సే మామా? కెన్ యూ సే మామా? మామా. జాగ్రత్తగా ఉండండి. నేను ఫోన్ చేస్తా, కెమెరాలో నాకు మీరు కనిపించరు కాబట్టి ఎనీ టైం నేను ఫోన్ చేస్తాను. యూ హ్యావ్ టు బీ దేర్. డాడీని విహాన్ని చూసుకో. అమ్మలా అసలు అసలు చిట్టి తల్లి. సే బాయ్. See you in 24 hours exactly. రే మైలుగా, అందరికనే నువ్వే ఎక్కువ డ్రామారా. జాగ్రత్త మైలో వెళ్ళేసి వస్తా నేను లేకుండా. నీ తర్వాత వాడే. కేర్ఫుల్ మైలో. ఐ లవ్ యూ మైలో. టేక్ కేర్, ఓకేనా? చూసావరా, నేను చెప్పకుండా మైలో చెప్తుంది. అదిగో వాడు. బాయ్ బాయ్. ఐ లవ్ యూ గైస్. బాయ్ బేబ్. ఓకే, బాయ్. We are in Terminal 1. Okay. Thank you. Start to scan your సెక్యూరిటీ చెక్ అయిపోయింది గాయస్. జస్ట్ 10 minutesలోనే అయిపోయింది. కొన్నిసార్లు ఎప్పుడు రష్ ఉంటుందో ఎప్పుడు ఖాళీగా ఉంటుందో మనకే తెలీదు. I'll try to sleep. Land అయ్యాను. So 12 అవుతుంది టైం. I have to book a cab now. Houston. 1 o'clock అవుతుంది నేను హోటల్కి వెళ్ళేసరికి. 1 o'clock అనేసరికి నాకు కొంచెం భయం వేసి మా హస్బెండ్ ఈ లొకేషన్ చూస్తూ ఉంటూనే ఎడిపోతున్నా ఏంది అని చెప్పాను. ఐ డోంట్ నో ఇఫ్ ఈజ్ స్లీపింగ్ నౌ. కానీ క్యాబ్ బుక్ చేసేసా, ఒక 5 minutesలో వస్తుంది. ఇప్పుడు నాకెందుకో ఇంతకుముందు ఇక్కడ తిరుగుతున్నప్పుడు, ఇంతకుముందు క్లయింట్ విజిట్స్కి ఇక్కడికి వచ్చినప్పుడు కపుల్ ఆఫ్ పీపుల్ టోల్ డౌన్ టౌన్ హ్యూస్టన్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అది ఇది అని. ఐ డోంట్ నో, బట్ మా ఆఫీస్ వాళ్ళు చెప్పారు. సో అందుకే నాకు కొంచెం మిడ్ నైట్ కదా అని భయం వేస్తుంది. సో లెట్స్ గో, తొందరగా వెళ్ళి బజ్జున్నాం. ఊబర్ 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 ఊబర్.
సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళాలి మనం. దిస్ ఇస్ మై రూమ్. అవగానే వాష్రూమ్ ఉంది. ఓకే, there is a bed, there is a phone, there is a working table, and then ఒక వ్యూ. ఐ మెసేజ్ మై హస్బెండ్ ఏం చేస్తున్నారని. పడుకున్నారు వాళ్ళు కూడా. పాప లేచింది, కొంచెం మిల్క్ తాగి నిద్రపోయిందంట. 5:45 ఐ హ్యావ్ టు వేకప్ అండ్ 7 o'clockకి వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ అ మీటింగ్. ఒక్కళ్ళు మేనేజ్ చేయడం చాలా కష్టం ఇంట్లో. ఎందుకంటే ఒకరు విహాన్ చూసుకుంటూ ఉంటాను నేను, లేకపోతే తను మైలోని బయటికి తీసుకెళ్తాడు, లేకపోతే తను విహాన్ చూసుకుంటుంటే నేను మైలోని తీసుకెళ్తా. బికాస్ విహాన్ని ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి మైలోని వాకింగ్ తీసుకెళ్ళడం ఇంపాసిబుల్. అండ్ ఈ వెదర్లో విహాన్ని కూడా బయటికి తీసుకెళ్ళడం ఇంపాసిబుల్. బికాస్ మేమున్న స్టేట్లో అరౌండ్ -20 నడుస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు తను ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. హీ హ్యాస్ టు మేనేజ్ దిస్. సో ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు మైలోని ఆల్రెడీ వాకింగ్ తీసుకెళ్ళిపోయిన తర్వాతనే నేను స్టార్ట్ అయ్యాను. రేపు మార్నింగ్ ఈవినింగ్ హీఈస్ గోయింగ్ టు మేనేజ్. ఎట్లా అనేది డే కేర్లో ఒక కపుల్ ఆఫ్ అవర్స్ 2 hours అలా ఇచ్చి మైలో కానీ బయట తీసుకెళ్ళి తను ఏదైనా చేసుకోవాలి. నేను కుక్ చేసి వచ్చాను, బట్ దెన్ తను ఇంకేదైనా పని చేసుకోవాలంటే ఫాస్ట్గా 1 గంట 2 గంటల్లో ఫినిష్ చేసుకొని అండ్ దెన్ విహాన్ తెచ్చుకోవాలని ప్లాన్ ఏమో, ఐ డోంట్ నో. ఆర్ ఇవ్వకుండా కూడా ఉంటాను, తన బిహేవియర్ బట్టి చూద్దాం. నువ్వు కూడా లేవు కదా అని అన్నాడు అనమాట. ఏదో లైట్ అక్కడ ఉంది, ఆ లైట్ని ఎలా బంద్ చేయాలని నాకు అర్థం కావట్లా. పోయినాయి, లైట్ పోయింది. నేను ఒక్కదాన్ని వచ్చాను. ఐ వాజ్ నాట్ టాకింగ్ టు ఎనీబడి వైల్ ట్రావెలింగ్ ఆర్ ఇప్పుడు ఎవరితో మాట్లాడట్లేదు. ఇంట్లో కూడా పడుకుంటారు కదా మన ఫ్యామిలీ ఎవరైనా. కానీ వ్లాగింగ్ ఈజ్ లైక్ మై ఫ్రెండ్. నేనేమేమి ఫీల్ అవుతున్నాను, ఏం చేస్తున్నాను, నా మైండ్లో ఏం నడుస్తుంది, ఇట్లాంటివన్నీ ఐఎమ్ లైక్ షేరింగ్ హియర్ లైక్ ఎ ఫ్రెండ్. అప్పుడే టైం అయింది గాయ్స్. గుడ్ మార్నింగ్. లుక్ ఎట్ దిస్. అసలు బాలే అనిపించింది సన్ రైజ్. అసలు సో బ్యూటిఫుల్. హలో, గుడ్ మార్నింగ్. నేను రెడీ అయిపోయా నా బ్లాక్ డ్రెస్ వేసేసుకొని. ఐ లైక్ దిస్ డ్రెస్ యాక్చువల్లీ. చాలా బాగుంది అని అనిపించింది. ఇంకా నేను ఇవాళ చెక్అవుట్ కూడా చేసేస్తున్నా, ఎందుకంటే ఆఫ్టర్ మీటింగ్ ఇన్ ద ఈవినింగ్ నేను ఇంటికి వెళ్ళిపోతా కాబట్టి. సో మొత్తం సర్దుకొని లగేజ్ అంతా తీసేసుకొని వెళ్ళిపోతున్నాను. కింద బ్రేక్ఫాస్ట్ ఉంది అండ్ ఐ మీట్ మై టీమ్ డౌన్ స్టేర్స్. గైస్, రిసెప్షన్లో ఒక ఆవిడ నీ డ్రెస్ చాలా బాగుందని చెప్పింది నాకు. ఆహా, వాట్ ఈస్ సాటిస్ఫాక్షన్. When we are actually doing a deep dive and going in the detail. మైలో అది నీ టాయ్ కాదు, అది నీ టాయ్ కాదురా, అది విహాది. అప్పుడెప్పుడో బై మిస్టేక్ నీ దగ్గరికి వచ్చింది. అది నీది కాదు నాన్న, అది నీ టాయ్ కాదు. నీ టాయ్ ఇస్తాలే నీకు. అగో నీ టాయ్ పక్కనే ఉంది, ఆడుకోవచ్చుగా. It went well అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాం. అసలు వీడియోస్ తీయడం కుదరలేదు. ఆబ్వియస్లీ ఆఫీస్ స్టార్ట్ అయితే కుదరదు కదా. నా టీమ్మేట్తో స్టార్ట్ అయ్యి నేను ఫస్ట్ లేవగానే 7 o'clockకి మీట్ అవ్వదామని డిసైడ్ అయ్యాము కదా. ప్రజెంటేషన్ గురించి బ్రేక్ఫాస్ట్లో కనెక్ట్ అయ్యాము
అండ్ దెన్ ఆఫీస్ క్లయింట్ కాబట్టి సరౌండింగ్ ఏరియాస్ ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇన్ ద వీడియో, సో అందుకనే తీయలేదు. అండ్ 3 hours స్ట్రైట్, 3 to 4 hours ఫుల్ ప్రెజెంటేషన్ అయిపోయింది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఆఫ్టర్ 5 months గ్యాప్ ఐ థింక్ ఐ డిడ్ ఎ గుడ్ జాబ్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఇంకా అందరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. లెట్స్ గో. అండ్ ఐఎమ్ లవింగ్ మై డ్రెస్, చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు అంతా ప్యాంట్లు, ఇట్లా ఫార్మల్ అవుట్ఫిట్స్ అంటే లిటరలీ ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్ వేసుకున్నా. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఒక డ్రెస్ వేసుకున్నాను అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో కాన్ఫిడెంట్ ఇన్ ఇట్. సీ, ఇది జస్ట్ ఓవరాల్ ఫ్రాకే, కానీ ఇక్కడ నుంచి ప్లీట్స్ ఉన్నాయి, ఇది పైన షర్ట్ లాగా ఉంది కదా. సో ఇది మొత్తం అంతా కూడా ఒక డ్రెస్ లాగా లేదు. పైన నేను వేరేది వేసుకున్నా, మధ్యలో బెల్ట్ పెట్టుకున్నా, ఇదేదో వేరే కింద స్కర్ట్ లాగా ఉంది. బట్ ఇట్ ఈస్ రియలీ గుడ్. నాకు 2 కాంప్లిమెంట్స్ ఇచ్చారు బాగుందని, బట్ ఆఫీస్లో కాదు, కింద రిసెప్షన్లో అట్లా. సో ఆబ్వియస్లీ ఆఫీస్లో డ్రెస్సెస్ గురించి అట్లా ఏం మాట్లాడరు కదా. సో యా, అండ్ ఐ పెయిడ్ విత్ దిస్ బ్యూటిఫుల్ 1 neck piece. ఈ చైన్ మా మ్యారేజ్లో మై హస్బెండ్ గిఫ్టెడ్ మీ. తాళి కట్టిన తర్వాత బిఫోర్ తలంబ్రాలు సడన్గా తను నా మెల్లో వేసాడు అనమాట. ఇది అప్పుడు హిస్ గిఫ్ట్. అండ్ దెన్ నేను ఏం ఎక్కువ వేసుకోలేదు కూడా, బట్ ఈ డ్రెస్ అయితే చాలా 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 బాగుంది. నాకైతే భలే నచ్చింది అసలు. ఓకే గాయ్స్, ఈ డ్రెస్ గురించి డప్పు కొట్టడం అయిపోయింది సంహౌ. అంటే నేను నా సెలెక్షన్ని చాలా మెచ్చుకుంటున్నా. ఎనీవేస్, బీయింగ్ అ మామ్, I did it. Let's go back. And విహా తల్లి సూపర్ ఉంది. ఇంట్లో ఏం చేస్తుందంటే పాలు తాగేసింది, నిద్రపోయింది, ఏడవట్లేదు అసలు. ఏంటో గొడవ చేయకుండా అట్లుంది. డాడీల దగ్గర ఉంటే దే ఆర్ గోయింగ్ టు బిహేవ్ గుడ్, డూ గుడ్. కానీ మమ్మీల దగ్గరికి వచ్చేసరికి మొత్తం అంతా చూపిస్తారు. అది నేనున్నానంటే అసలు ఏం పాలు తాగకుండా ఏడ్చుకుంటూ హీ అని ఇట్లా చెప్తా. బుజ్జి తల్లి. Sugar, do you keep the seat in front of you? Just hold on. I finally reached home. Night 11 అయింది. Everybody is sleeping, guys. నన్ను ఎవరు వెల్కమ్ చేయడం లేదు. బుజ్జి తల్లి పడుకొని ఉంటుంది ఫుల్గా. నేను తన కోసం బయట నుంచి బర్గర్ తీసుకొని వచ్చా. ఇది నేను బయట నుంచి తీసుకొచ్చిన శాండ్విచ్. ఇది కూడా శాండ్విచ్. నేను అట్లా అంటే ఇట్లాంటివి చిన్న చిన్న స్టఫ్ అట్లా అలా హీ లైక్స్ ఇట్. ఏంటి సిగ్గుపడుతున్నావు? ఎందుకు నిద్ర వస్తుంది, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాను? అమ్మ వచ్చింది. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మార్నింగ్ నుంచి కడుపుంది కదా. అమ్మ కిందకి వచ్చిద్దిరా అన్నాక రాలేదు వాడికి. వాడు ఏంది, వాడు అలిగాడా నా మీద? అన్ని ఇచ్చాడంటే ఇవన్నీ కొట్టుకొచ్చినాయి. వీడు చూడండి, వీడు ప్లేట్ వైపు వస్తున్నాడు కానీ నా వైపు రావట్లేదు. ఎవరిది ఎవరిది ఎవరిది? పుచ్చున్నా. హాయ్. Johnny, Johnny. Can you say mama? Can you say mama?
ఫోన్ కావాలి ఇప్పుడు, ఫోన్ కావాలి. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.